నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పున్నమి ఘాట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ. వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటామని తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ రోజున ప్రతి ఇంటిలోని దీపారాధనలో సామూహికంగా రాత్రిపూట ఆకాశాన్ని ప్రకాశింపచేస్తాయని, మన అంకిత భావం, నిబద్ధత దేశ సమిష్టి వృద్ధికి నాంది పలకాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఈ పండుగ సరికొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. దీపావళి దివ్యకాంతులు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి సంకేతంగా ఈ దీపావళి నిలుస్తుందన్నారు. అందరూ హరిత దీపావళిని జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గవర్నర్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. రేపు దీపావళి సందర్భంగా విజయవాడ పున్నమి ఘాట్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపోత్సవం పేరుతో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో పాటు సంస్కృతి, సంప్రదాయాలను ఇతర ప్రాంతాలకు పరిచయం చేస్తున్నామన్నారు. మంచిపై చెడు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటున్నామని, ఈ పండుగను కేంద్రం అందించిన జీఎస్టీ లాభాలతో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జీఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెస్సింత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం. అది ఈ జీఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటాం. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా అన్ని ధరలు తగ్గుముఖం పట్టాయని, ప్రజలు సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని ఆయన కోరారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న
సిఐఐ భాగస్వామ్య సదస్సుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమల శాఖ, ఈడీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై చర్చ జరిగింది. సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలసీ మేకర్లను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లోని విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు ఈ సదస్సు వేదిక కానుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకూర్మం ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గార మండలంలోని శ్రీకూర్మనాథ స్వామి ఆలయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, పూసపాటి అతిథి గజపతి రాజులతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 7వ శతాబ్దంలో నిర్మించిన శ్రీకూర్మనాథుని ఆలయం అద్భుత శిల్పకళా సంపద కలిగి ఉందని, 2 ధ్వజస్తంభాలు ఉన్న ఆలయం కావడం ఇక్కడ విశేషమన్నారు. విజయనగర రాజులు నెలకొల్పిన ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు దర్శనంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా పరిశీలించడం జరిగింది. నేను కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఆలయం గురించి ఎవరితోనైనా రాష్ట్రంలో, దేశంలో, ఇతరత్ర వాళ్ళతో మాట్లాడితే మరి దీని తాలూకా ప్రసిద్ధి అంటే 7వ శతాబ్దం నాటి ఆలయం. అలాగే విష్ణు పురాణానికి సంబంధించి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఈ యొక్క శ్రీకూర్మ ఆలయానికి ఉంది. అలాగే కూర్మనాథుడిని పూజించే ఆలయం కూడా మనం తీసుకుంటే బహుశా నాకు తెలిసి ఇంకెక్కడా లేదు. ఇదే కూర్మనాథుడి ఆలయం మన ప్రపంచంలోనే ఒక ఆలయం ఏంటంటే మన శ్రీకూర్మం తాలూకా ఆలయం. ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి ఉండడం అది ఒక పక్కనైతే, మరొక పక్కన మరి పెద్దలు స్వర్గస్థులైనటువంటి వారికి పిండ ప్రదానం చేయడానికి కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఇక్కడ అందరూ కూడా వచ్చి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో సిడ్నీలో భేటీ అయ్యారు. కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఏపీ, ఈడీపీ, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం పారిశ్రామిక క్లస్టర్లలో ఆ దేశ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడలోని కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డివిజన్ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణా, బుడమేరు, మున్నేర్లలో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించే గాజుల పండుగను పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అధికారులు, సిబ్బంది అమ్మవారికి గాజులను బహూకరించారు. ప్రతి ఏటా ఆలయంలో నిర్వహించే ఈ గాజుల మహోత్సవం అత్యంత విశిష్టతను కలిగి ఉంటుంది. దాతల సహకారంతో నిర్వహించే ఈ గాజుల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. వర్ణ శోభితమైన గాజుల అలంకరణతో ఆ రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని
మొట్టమొదటిగా దేవస్థానం తరపున గాజులను అధికారులు సిబ్బంది అందజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ను ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆకస్మికంగా పరిశీలించారు. దీపావళి, ఛట్ పండుగల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారత రైల్వే 100 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి ఆయా రైళ్లను పరిశీలించారు. అదేవిధంగా మినీ కంట్రోల్ రూమ్, హోల్డింగ్ పాయింట్లను కూడా పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి రైళ్ల సౌకర్యాన్ని అడిగి తెలుసుకున్నారు. और पैसेंजर्स से भी बातचीत की है. पैसेंजर्स भी काफ़ी अच्छा सेटिस्फेक्शन इसमें दिखा रहे हैं. देश भर में बहुत ज़्यादा डिमांड है. नेचुरल है, इस समय में दिवाली और छठ का जो सीज़न है बहुत डिमांड है और पूरे ताकत के साथ लगे हुए हैं सबके सब. कंप्लीट हर डिवीज़न में वॉर रूम है, हर जोनल हेडक्वार्टर में वॉर रूम है, रेलवे बोर्ड में भी वॉर रूम बना हुआ है. पीक आज से स्टार्ट हुआ है. एक्चुअली 15 तारीख से स्टार्ट हुआ था, आज पीक पे पहुंचा है और करीब 2 नवंबर तक इसका पीक रहेगा. దేశవ్యాప్తంగా ప్రజలు నరక చతుర్దశిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ప్రజాకంటకుడైన నరకాసురుని సత్యభామాదేవి సంహరించిన రోజుగా పురాణాలు చెబుతాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నరక చతుర్దశి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ధరలో తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా వ్యాపార కార్యకలాపాలు పుంజుకున్నాయి. స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. వెలుగుల పండుగ దీపావళికి ఇంటి ముంగిట్లో వెలుగులు నింపడానికి ప్రమిదలు సిద్ధమయ్యాయి. ఇంటికి పండుగ శోభను తెచ్చే ఈ దివ్వెలు మట్టితోనే కాకుండా ఇతర పదార్థాలతో కూడా ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. ఈ పండుగ సమయంలో వోకల్ ఫర్ లోకల్ అనే ప్రధానమంత్రి నినాదంతో మన ప్రాంతాలలో తయారయ్యే మట్టి ప్రమిదలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దీపావళి అంటే దీపాల వరుస. అజ్ఞానం అనే చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగులను పంచేది దీపం. అటువంటి దీపాల పండుగే దీపావళి. ఒకప్పుడు మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించిన మారుతున్న కాలంతో పాటు ఈ ప్రమిదలు కూడా విభిన్నంగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. మాకు గవర్నమెంట్ 2 ఎకరాలు ఇచ్చింది. మా కుమ్మరోళ్ళకి చేసుకుంటానికి జీవో పాస్ చేసింది. మట్టి కుప్పలు తెచ్చుకొని ఇక్కడ పోసుకుంటాము. ఒక 10 ట్రక్కులు అట్లా తెచ్చి సీజన్ మొత్తానికి సరిపోను ఎండాకాలంలో అది తీసుకొచ్చుకొని మేము పని చేసుకుంటూ ఉంటాం. మట్టి నానబోసుకుంటానికి, మట్టి వడపోసుకుంటానికి, బయట పెట్టి ఎండబెట్టుకుంటానికి మాకు ఆ మట్టిని తీసుకొచ్చి ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాము. చేసుకొని కుండలు తయారు చేసుకొని మేము విజయవాడ తీసుకెళ్ళి సరుకు అమ్ముకుంటూ ఉంటాం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ప్రమిదల తయారీ కళాకారులను ప్రోత్సహిస్తోంది. వారిలో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. పెరిగిన ఖర్చులను సైతం పక్కన పెట్టి దీపావళికి ప్రమిదలను సిద్ధం చేశారు. పండుగ అంటే ప్రకృతికి దగ్గరగా ఉండడం, ప్రేమించడం. ఈ దీపాల పండుగ వేళ ప్రకృతి సిద్ధంగా తయారైన మట్టి ప్రమిదలతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దడమే కాకుండా స్థానిక కళాకారులకు ఊతమిద్దాం. ప్రధానమంత్రి ఆశయ సాధనలో భాగస్వాములమవుదాం. వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మ మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జమ్మూ కాశ్మీర్, లడాఖ్లలోని భారత సైన్యం
43 ఆర్మీ గుడ్విల్ పాఠశాల ద్వారా భవిష్యత్ తరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. 1998 నుండి స్థాపించబడిన ఈ పాఠశాలలో మారుమూల ప్రాంతాలపై దృష్టి సారిస్తూ దాదాపు 15,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. ఈ పాఠశాలలో కేవలం భవనాలుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు ఒక వాగ్దానంగా మారాయి. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. భారత సైన్యం గుడ్విల్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తూ దేశంలోని మారుమూల సరిహద్దు ప్రాంతాలలోని పిల్లలకు కొత్త అవకాశాలను అందిస్తున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారత సైన్యం వారి ఆశలను, కలలను నిజం చేస్తుంది. వారి కోసం సైన్యం కష్టతరమైన ప్రాంతాల్లో ఉజ్వలమైన రేపటి కోసం వంతెనలు నిర్మిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఉన్నత నాణ్యత గల విద్య విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో భారత సైన్యం ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. ఏ విద్యార్థి కూడా వెనకపడకుండా చూసేందుకు సైన్యం ఈ చర్యలు చేపట్టింది. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు అందించడం నుండి ప్రయోగాలు చేయడానికి ఆధునిక ప్రయోగశాలల వరకు భారత సైన్యం ఆర్మీ గుడ్విల్ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు, క్రీడా సౌకర్యాలు విస్తరించారు. రోబోటిక్స్ క్లబ్ల వంటి వినూత్న కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. सबसे पहले तो हम इंडियन आर्मी के बहुत शुक्रगुजार हैं. ये नॉर्थ कश्मीर का पहला स्कूल है जो इन बच्चों के लिए बनाया गया. This is the step of the Indian Army that they have initiated in such a remote area that it gives us that. బారాముల్లాలోని డాగర్ పరివార్ పాఠశాల అనేది ప్రత్యేకమైన అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకమైన సౌకర్యాలతో రూపొందించారు. భారత సైన్యం చేస్తున్న సేవ కేవలం రక్షణకు మాత్రమే కాకుండా విద్య, సామాజిక అభివృద్ధికి కూడా సైన్యం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో మొదటిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 150,000కు పైగా మట్టి ప్రమిదలతో కర్తవ్య పథ్ వెలిగింది. రామాయణం కథను వర్ణించే లేజర్, డ్రోన్ షో ఆకాశాన్ని కాంతులతో నింపింది. అంతేకాకుండా సాంస్కృతిక ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్లో బాలరామయ్య కొలువైన అయోధ్యలో దీపావళి పండుగను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. నరక చతుర్దశిని పురస్కరించుకుని ఆలయ తీర్థంలో రామ్కి పైడీతో సహా సరయూ నది తీరంలోని మొత్తం 56 ఘాట్ల వద్ద 26 లక్షల దీపాలను వెలిగించారు. అలాగే 2,000కు పైగా వేదాచార్యులు సరయూ నది ఒడ్డున మహాహారతి చేసి శ్లోకాలను పఠించనున్నారు. विजयी राम, सीता, लक्ष्मण का हनुमान समेत पुष्पक विमान. राम राज था जग में, ओ आदि कवि की रामायण सुन सुर नर मुनि सभी थे खुश. 8 सरयू की क्रोड़. श्री राम का पट्टाभिषेक, वाल्मीकि द्वारा सीता जी को शरण, फिर रामायण की रचना, लव कुश का जन्म अनुपम और अद्वितीय था. ముంబై నగరంలో దంతేరాసు సందర్భంగా నగల దుకాణాల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. దీపావళి పండుగను శుభారంభంగా ప్రజలు బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపారు. పండుగ సందర్భంగా ప్రజలు తమ కుటుంబాలకు, స్నేహితులకు బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కొనుగోళ్ల జోరు ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది.
గోవా రాష్ట్రంలో నరకాసురుడి దిష్టిబొమ్మల తయారీ పనులు కొనసాగుతున్నాయి. నరకాసురుడిపై విజయాన్ని పురస్కరించుకొని దీపావళి వేడుకను గోవాలో ఘనంగా నిర్వహిస్తారు. నరకాసురుడి దిష్టిబహనం దహనంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. దీపావళి పండుగ షాపింగ్తో మార్కెట్లు సందడిగా మారాయి. దీపావళి పండుగ వేళ దేశంలోని నగరాలు, పట్టణాలు కేవలం దీపాలు వెలుగులే కాకుండా వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూలమైన స్థానికంగా తయారైన ఉత్పత్తులను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. దీపావళి వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మట్టి ప్రమిదలు, కొవ్వొత్తుల నుంచి చేనేత వస్త్రాలు, అలంకరణ వస్తువుల వరకు స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఉత్పత్తులు ఇప్పుడు సహజ పదార్థాలు, ఆకర్షించే ఆకృతులతో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి మన సంప్రదాయాలని ఆధునిక సౌందర్యంతో మిళితం చేస్తున్నాయి. ఈ పండుగలకు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో దేశ ప్రజలు సైతం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తున్నారు. गांधी जी ने हमेशा स्वदेशी को अपनाने पर बल दिया और में खादी सबसे प्रमुख थी. दुर्भाग्य से आजादी के बाद खादी की रौनक कुछ फीकी पड़ती जा रही थी, लेकिन बीते 11 साल में खादी के प्रति देश के लोगों का आकर्षण बहुत बढ़ गया है. पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है. मैं आप सभी से आग्रह करता हूं कि 2 अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदें. गर्व से कहें ये स्वदेशी है. इसे सोशल मीडिया पर #वोकल फॉर लोकल के साथ शेयर भी करें. साथियों, खादी की तरह ही हमारे हैंडलूम और हैंडीक्राफ्ट सेक्टर में भी काफी बदलाव देखने को मिल रहा है. आज हमारे देश में ऐसे कई उदाहरण सामने आ रहे हैं जो बताते हैं कि अगर परंपरा और इनोवेशन को एक साथ जोड़ दिया जाए तो अद्भुत परिणाम मिल सकते हैं. పండుగ సందర్భంగా దుకాణదారుడు మాట్లాడుతూ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే ఎక్కువగా అడుగుతున్నారని, చెక్క ఫ్రేమ్తో తయారు చేసిన వస్తువులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. The Maharashtrian flavor is different for Diwali and for Ganpati. So always choose and buy Indian products because you will see thousands of variety for Akash Kandil and Diya in India. వోకల్ ఫర్ లోకల్ పై దృష్టి సారించడం వలన కొనుగోలు చేసిన ప్రతి వస్తువు ఎంతో సంతృప్తినిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. ప్రమిదలు, లాంతర్లు, అలంకరణ వస్తువులు ఇంటిని దీపావళి వెలుగులతో నింపడమే కాకుండా ఉపాధి కల్పన ద్వారా కళాకారులు, చిన్న వ్యాపారుల జీవితాల్లో కూడా కాంతులు నింపుతోంది. దీపావళి అంటేనే కుటుంబ సమేతంగా జరుపుకునే ఆనందాల పండుగ. ఈ దీపావళికి కోట్లాది గృహాలు దీపకాంతులతో వెలుగుతున్నప్పుడు స్థానిక ఉత్పత్తుల కొనుగోలుతో అనేక ఇళ్లలో చిరునవ్వులను పంచుతోంది. స్వదేశీ, స్థానిక ఉత్పత్తుల కొనుగోలు ఉద్యమంలో మనము భాగస్వాములమవుదాం. ఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా నేతాజీ నగర్లోని నేషనల్ బిల్డింగ్స్ క్లస్టర్ కార్పొరేషన్ లిమిటెడ్ NBCC సైట్లో నిర్మాణ కార్మికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెన్నెముకగా నిలిచిన కార్మికులతో కలిసి పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ప్యారిస్లోని చారిత్రక లూవ్రియా మ్యూజియంలో దోపిడీ జరిగింది. దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించి అపారమైన వారసత్వ విలువ కలిగిన ఆభరణాలను దొంగలించి మోటార్ బైక్లపై పారిపోయారు.
దొంగలించబడిన వస్తువులకు అపారమైన వారసత్వ చారిత్రక విలువ ఉందని పారిస్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ప్రజలకు గాని మ్యూజియం సిబ్బందికి గాని ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు. ఇండోర్లో యాచకులు దీపావళి సందర్భంగా మాల్స్లో ఆవు పేడతో చేసిన ఉత్పత్తులు విక్రయించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. ఇండోర్లో ఏర్పాటు చేసిన ఒక పునరావాస కేంద్రం ద్వారా 5,000 మందికి పైగా ప్రజలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. వారు హస్తకళలో పండుగ అలంకరణ వస్తువులు వంటి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను స్థానిక మాల్స్లో ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాలను వీరు సమానంగా పంచుకుంటున్నారు. ఇది వారికి జీవనోపాధిని కల్పించడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అయోధ్యలో దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచే 25 అడుగుల ఎత్తైన పుష్పక విమాన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నెమలి ఆకృతిలో ఉన్న భారీ నిర్మాణం కోసం అవసరమైన భాగాలు బెనారస్ నుండి తీసుకువచ్చారు. ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ స్కోర్ 300 మార్కును దాటకుండా భారత్ కట్టడి చేయగలిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1801178000 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఈ రోజు పలు జిల్లాలలో పిడుగులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గత రాత్రి విజయవాడ, గుంటూరు, విశాఖ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.